విశాఖపట్నం ఓల్డ్ సిటీ అంటే విశాఖపట్నం పుట్టుకంటే మనకి అశోకుడి కాలంలోనే విశాఖపట్నం ఉందని మనకు తెలుస్తుంది. అలాగే దీన్ని మన చోళులు 13వ శతాబ్దంలో ఉండేవారండి. అతను కోల్కతా సోల్జర్‌ని అతను స్థాపించారని చెప్తుంటారు. మీరిప్పుడు చూస్తుంది విశాఖపట్నం జగతం జంక్షన్ అండి. అంటే దీన్ని ఎల్లమ్మ తోట అని పిలిచేవారండి 1980 వరకును. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉంది. చూసారు కదా పుట్ట. ఈ పేరు మీద ఇక్కడ పిలిచేవారు ఎల్లమ్మ. తర్వాత జగదాంబ జంక్షన్ వచ్చిన తర్వాత పేరుగాంచింది. టర్నర్ చౌటరీ అండి. ఇదే మొదటి సత్రం విశాఖపట్నంకి. ఇక్కడే ప్రజలు ఎవరు నివాసం చేసేవారు. ఆ పరిసర ప్రాంతాలు మీరు చూస్తున్నారు. అప్పట్లో ఉండే బుక్స్ కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది సూపర్ బజార్ అండి. బాగా ఫేమస్ అయింది విశాఖపట్నంలో 1970 నుంచి 90 మధ్యలోను. ఇది ఓల్డ్ అంటే అలంకార్ థియేటర్ ఏరియాలోను మనకి హనుమంతుడి గుడి అండి. ఇప్పుడు మన పూర్ణ మార్కెట్ దగ్గరికి వచ్చేసామండి. ఈ పూర్ణ మార్కెట్ పేరు రావడానికి కారణం ఏంటంటే మనకి పక్కన పూర్ణ థియేటర్ ఉందండి. 1931లో కట్టారు. ఇది 1935లో స్థాపించారండి ఈ మార్కెట్. దాని తర్వాత ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుగా మార్చుకొని ఇక్కడ ఉన్నది. దాని ఆపోజిట్లో మనకి ఒక టెంపుల్ ఉందండి. అది సత్యనారాయణ స్వామి టెంపుల్. దీనికి 200 సంవత్సరాల హిస్టరీ ఉందని చెప్తున్నారు. ఇది ఈ టెంపుల్ ఇసుక్కొండ అండి. ఇసుక్కొండ మీద ఉంది. మీరు చూస్తే విశాఖపట్నం నుంచి పూర్ణ మార్కెట్ ఏరియాని ఎంత అందంగా కనిపిస్తుంది చూసారా, చాలా బాగా కనిపిస్తుంది. టెంపుల్ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారండి అన్నవరం కంటే. ఇక్కడ నుంచి విశాఖపట్నం చూస్తే అంత అందంగా కనిపిస్తుంది. ఇది ఐకాన్ అంటారండి. ఇది కనిపిస్తుంది ఒక పోలు, చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు విశాఖపట్నం ఈ ఓల్డ్ టౌన్లో ఉన్న ఇసుకొండ మీద చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారండి. చాలా చాలా బాగుంది చూడడానికి. విశాఖపట్నం మొత్తం ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఇది మనం చూస్తుంది విశాఖపట్నం ఓల్డ్ టౌన్లో ఉన్న ఇసుకొండ నుంచి. చాలా చాలా బాగుంది కదండి. ఇక్కడికి వస్తే ఒక 2 నిమిషాలన్నా కూర్చోాలనిపిస్తుందండి. కారణం ఏంటంటే విశాఖపట్నం అందాలు చూడాలంటే ఎవరికైనా మొత్తం చూడాలంటే ఇక్కడికి వచ్చేవలసిందేనండి. మీకు వేరే కొండ మీదకి వెళ్ళి చూసినా, అంటే కైలాసగిరి కొండ మీద చూసినా విశాఖపట్నం ఇంత అందంగా కనిపించదు మీకు. ఎందుకంటే అది చిన్న ఎత్తులో ఉంటుందండి కొండ. అందువల్ల ఇది అందంగా కనిపిస్తుంది ఏరియా. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదండి విశాఖపట్నం అంటే. చాలా చాలా బాగుంది. 1891లో ఇక్కడ దేవాలయం ఏర్పాటు చేశారండి. ఇది విశాఖపట్నం మనం పందిపల్లి సొంత అంటారండి. ఇక్కడ నుంచి అలా ముందుకెళ్తే మనకి విశాఖపట్నం ఓల్డ్ కాంప్లెక్స్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం విశాఖపట్నం ఓల్డ్ బస్ కాంప్లెక్స్కి వచ్చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారండి, అంటే హోల్సేల్‌గానా. - 1987లో ఏర్పాటు చేశారు. 2001 వరకు పనిచేసిందండి మున్సిపల్ స్టేడియం. తర్వాత అప్పటి నుంచి చాలా వదిలేశారండి. వదిలేసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 2 ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ చేశారండి. లేకపోతే చాలా ఓల్డ్‌గా అయిపోయి మీరు పాత క్లిప్స్ చూస్తే తెలుస్తుంది నా వీడియోస్‌లోను. ఇది పోర్ట్‌కి వెళ్ళే దారి అండి విశాఖపట్నంలో. మీరు చూస్తున్నారు కదా, ఆ జంక్షన్ అండి చిలకల జంక్షన్ అంటారండి విశాఖపట్నంలో. ఇది కొత్త రోడ్ దగ్గర ఉన్నది. విశాఖపట్నం కొత్త రోడ్ అండి, ఓల్డ్ టౌన్లో ఉంది. ఇదే మొదటి కొత్త రోడ్డు విశాఖపట్నంకి. చాలామంది అనేది కొత్త రోడ్డు అనుకుంటారు, కాదు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే కొత్త రోడ్ జంక్షన్ వస్తుందండి. సెంటర్కి అలాగే ముందుకు వెళ్తే ఒక 500 మీటర్లు వెళ్తే విశాఖపట్నం ఓల్డ్ సిటీ చూస్తున్నారు మీరు. మనం ఇప్పుడు విశాఖపట్నం ఓల్డ్ సిటీలో కురప్ప మార్కెట్ అండి. విశాఖపట్నంలో అతి ప్రాచీనమైన మార్కెట్ అండి. 1914లో కట్టారండి కురప్ప మాల్. చాలా ఫేమస్. అయితే ఇప్పుడు బాగా శిథిలమైపోవడం వల్ల మొత్తం అక్కడ ఏమీ లేదు. ఒక చేపల మార్కెట్ తప్ప ఇంకేది లేదండి ఆ మార్కెట్లో ప్రజెంట్. మీరు చూస్తున్నారు విశాఖపట్నం ఓల్డ్ టౌన్లో కురప్ప మార్కెట్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఒక
అది అతి ఓల్డ్ సమాధులు ఉండే ప్లేస్ ఉందండి. 1699లో ఈ సమాధులు అంటే అప్పటి నుంచి ఈ శ్మశానం ఉంది. చూస్తున్నారు కదా! అంటే ఇక్కడ సమరయోధులు ఉండేవారండి. సమరయోధులు అంటే ఈ సమాధులకు ఒక చరిత్ర ఉందండి. సిపాయిల తిరుగుబాటు జరగకముందే ఇండియాలోను. అంతకుముందు విశాఖపట్నం నుంచి కొందరు సమరయోధులు స్వతంత్రం కోసం పోరాటం చేశారు. అదే అంటే దగ్గర దగ్గర అప్పటికి ఒక 50 సంవత్సరాల ముందే స్టార్ట్ అయిందండి. అంటే మొట్టమొదటి ఇండియాలోను సిపాయిల తిరుగుబాటు చేసింది విశాఖపట్నం అని అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ప్రెజెంట్ మాత్రం విశాఖపట్నం ఓల్డ్ రైల్వే స్టేషన్‌కి వచ్చామండి. ఇది 1980లోనే క్లోజ్ చేసేసారండి. అప్పటికి ట్రైన్‌లు వచ్చేవి కాదు. అయితే దీని పాత రైల్వే స్టేషన్ పేరు మాత్రం వాల్టేర్ అండి. 1980 విశాఖపట్నంగా మార్చారు తర్వాత అనుకోండి. ఇక్కడ ఇదంతా రైల్వే స్టేషన్ డెవలప్‌మెంట్ చేయడానికి కారణం పక్కన పోర్ట్ ఉంది కదా! ఆ పోర్ట్ కోసం ఇది డెవలప్‌మెంట్ ఎక్కువైంది బాగాన. ఆ కన్వేయర్ బెల్ట్ కనిపిస్తుంది చూసారు కదా! అది ఐరన్‌కి సంబంధించిందండి. ఆస్ట్రేలియా కల్లా పెద్దగా ఉండేది ఒకప్పుడు 2000 ముందు. ఐరన్ వారు జపాన్‌కి పంపించేవారండి ఇక్కడి నుంచి ఇలా పోర్ట్ ద్వారా. ఇప్పుడు మాత్రం ఇక్కడ స్టేషను 1894లోను అక్టోబర్ 1 తారీఖున ప్రారంభమైనట్లు చెప్తున్నారు. చూసారు కదా! విశాఖపట్నం రైల్వే స్టేషను. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఏమి లేదండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్న ట్రైన్ మాత్రం అక్కడ స్థలాలు లేక విశాఖపట్నం వాల్టేరు రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఏర్పాటు చేశారు. పెడుతున్నారు. విక్టోరియా మహారాణి 100 సంవత్సరాలైన సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన స్టాచ్యూ అండి. మీరు చూస్తున్నారు. విశాఖపట్నంలో చాలా మట్టుకు బ్రిటిష్ వారు కట్టిన వాటిలోనూ విక్టోరియా మహారాణి 100 సంవత్సరాలైన సందర్భంగా కట్టినవి ఎక్కువ ఉన్నాయండి విశాఖపట్నం మొత్తం మీద. ప్రాచీన కట్టడాలన్నీ. ఆ ఎదురు కనిపిస్తుందండి ఇది పోస్ట్ ఆఫీస్ అండి. విశాఖపట్నంలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్. దీని పేరు మీదే విశాఖపట్నంలో బస్సుల మీద ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అని రాస్తారు కదండి, ఇదేనండి. ఇక్కడ మనం రిజిస్టర్ ఆఫీస్ చూస్తున్నాం. ఒక 2 ఇయర్స్ నుంచి ఇది ఆపేశారండి, క్లోజ్ చేశారు ఈ రిజిస్టర్ ఆఫీస్. ఇది క్వీన్ మేరీ అతి ఓల్డ్ గర్ల్స్ హై స్కూల్ అండి, బ్రిటిష్ వారు కట్టించింది. చూడడానికి చాలా బాగుంటుందండి లోన. ఇది మోసన్ బ్రదర్ అండి, 1953లో ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూస్తాం కదా ఎదురుగాన మేరీమాత టెంపుల్ అండి, బాగా ఫేమస్ అయింది. 1867లో స్థాపించారండి. దగ్గర దగ్గర 156 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికి. ఇక్కడ మనం చూస్తుందో దాని పక్కనే ఉందండి ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది 1866లో స్థాపించారు. అంటే ఇక్కడ ఏరియా అంతా చాలా బాగుంటుందండి చూడడానికి. ఇక్కడ నుంచి విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అలాగే మేరీమాత కొండ ఎదుగు, ఇక్కడ ఈ కొండ నుంచి మేరీమాత కొండ, తర్వాత అక్కడ ఎదురుగా కొండ మీద ఉండే దర్గా అన్నీ కనిపిస్తుంటాయి చూడడానికి. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మనసు పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏరాడు కొండలు ఉన్నాయండి. ఆ ఏరాడు కొండ లేకపోతే విశాఖపట్నం అనేది లేదు. అక్కడ సముద్రపై ఏర్పడడం వల్ల పోర్ట్ ఏర్పడింది. మీరు చూస్తున్నారు మేరీమాత టెంపుల్, ఆ పక్కన దర్గా, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకే దగ్గర ఉన్నాయండి. మీరు చూస్తున్నారు, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చి చూస్తే మాకు చాలా తని తీరిపోతుందండి మనిషికి, అంత బాగుంటుంది. విశాఖపట్నంలో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయంటే శ్రీ మేరీమాత టెంపుల్ అంటే రాసి హిల్ మీద ఉందండి. ఇక్కడ నుంచి మనకి బీచ్ రోడ్ అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఈ పక్కన కోట మీద ఉందండి, అక్కడ అంటే మొత్తం ముస్లింలు అండి. కారణం ఏంటంటే ఇక్కడ 1506లోనే ఇక్కడ ఒక దర్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఔరంగజేబు వచ్చినట్లు కూడా కథనాలు ఉన్నాయండి హిస్టరీలోను. మీ దగ్గర ఇక్కడే మనకి మొట్టమొదటి లైట్ హౌస్ అండి. అంటే మనకి ఏరాడుకొండ మీద ఉన్న లైట్ హౌస్ క్లోజ్ అయిపోయిన తర్వాత 1903లోను ఇక్కడ ఒక లైట్ హౌస్ ఏర్పాటు చేశారండి. అంటే ఓల్డ్ రైల్ లైట్ హౌస్ మనకి డాల్ఫిన్ హౌస్ మీద ఉంది. అది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఇది 1962 వరకు పనిచేసిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు భారతదేశంలో ఎక్కడెక్కడ లైట్ హౌస్లు ఉన్నాయని చూపిస్తున్నారండి పెయింట్ రూపంలో. గ్యాస్ మీద పనిచేసేదండి ఇక్కడ లైట్లు. అంటే 45,000 కొవ్వొత్తులు పెడితే ఎంత వెలుతురు వస్తుందో అంత వెలుతురు ఒక గ్యాస్ లైట్ మీద ఇక్కడ నుంచి పంపించేవారు సముద్రంలోకి. ఇక ముందుకెళ్తే లోనికి వెళ్ళిన తర్వాత చూసారు కదండి ఎంత అందంగా కనిపిస్తుందో. తక్కువ ప్లేస్ ఉందండి ప్రజెంట్. ఇక్కడ ఈ పక్కనే మనకి రెండో ప్రపంచ యుద్ధం నాటి పిరంగులు కూడా ఉన్నాయండి. మీరు చూడండి. మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో ఉండే ఓల్డ్ సిటీలో ఉండే ప్రదేశాలని. మొత్తం అంతా చూపించాలి. ఇది ఓల్డ్ మున్సిపల్ కార్పొరేషన్ అండి. 1935లో స్టార్ట్ అయింది. 1980 వరకు ఇక్కడ ఉండేది మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు దీన్ని టౌన్ హాల్ అంటారండి. చాలామంది రాజకీయ నాయకులు అందరూ ఇక్కడే, అంటే గాంధీ అలాంటి వ్యక్తులందరూ ఇక్కడ ప్రెస్సింగ్ ఇచ్చారు. ఇది విశాఖపట్నం దాని ఆపోజిట్లో ఉంటుందండి ఫిషింగ్ హార్బర్. ఇది ప్రజెంట్ చూడండి ఎంత డెవలప్మెంట్ అయిందో. అదేవిధంగా ఇక్కడ మనం ప్రజెంట్ కనకమహాలక్ష్మి టెంపుల్ అండి, బాగా ఫేమస్ అండి. 1978 వరకు ఇక్కడ ఏం ఉండేది కాదు. ఈ మధ్య డెవలప్మెంట్ అయింది. ఇది రీడింగ్ రూమ్ అంటారండి. మన పరిపాలన యంత్రాంగం అంతా ఇక్కడ పనిచేసేది బ్రిటిష్ వారిది. స్వతంత్ర పూర్వం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముందు మనకు కనిపిస్తుంది కదా, అది కొత్త రోడ్డు అండి. అది జగన్నాథ స్వామి టెంపుల్. ఈ విధంగా విశాఖపట్నంలో ఓల్డ్ హిస్టరీ చూపించాను మీకు.